మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. కన్యారాశి కన్యారాశి వరకు అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ప్లానెట్ పొజిషన్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీ రాశిని శనీశ్వరుడు చూస్తాడు. అదొక్కటే చిన్న ప్రాబ్లం. అంటే ఎప్పుడు చికాకులుగానో అసలు ఎంతో మీరు మంచివారు, ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే తత్వంలో ఉంటారు, సేవా తత్పరత ఎక్కువ ఉంటుంది. శని చూడడం వల్ల కూడా ఉందండి. శని చూడడం వల్ల కొద్దిగా చిన్న చిన్న మనస్పర్ధలు, చికాకులు, కోపాలు ఇవన్నీ వచ్చినా ప్రజలు ఎక్కువ ఉంటారు సరే హాస్పిటల్స్లోను కొద్దిమంది ఉంటారు, అక్కడ సేవ చేస్తుంటారు మీరు. అందుకని శనీశ్వరుడు ఎక్కువ జనాలు కలయిక ఉన్న చోట ఉంటారు కదా మీరు. నేను చెప్పేది ఉదాహరణ మాత్రమే. హాస్పిటల్స్ అంటూ ఉంటాము, ప్రజా సంఘాలు, ప్రజల దగ్గర అలాగే మీరు చాలా చోట్ల మీరు ఉంటారు. కొద్దిగా మీ గౌరవం తగ్గుతూ ఉంటుంది. చికాకులు, కోపాలు, ఎప్పుడు కోపం రాదు, మీకు కోపం వస్తుంది. కానీ మీకు రావాల్సిన ధనం మాత్రం ఏమాత్రం ఆగదు. ఎందుకంటే ద్వితీయ భావంలో బుధుడు ఉండడమే గ్రేట్. మీ లగ్నాధిపతి ద్వితీయ భావంలో ఉండడం వల్ల కష్టపడి సంపాదించిన ధనము మీకు సంప్రాప్తిస్తుంది. 6వ తారీఖు వరకు కూడా చాలా బాగుంటుందండి. 6th వరకు బుధుడు మీకు ద్వితీయ భావంలో ఉండడం వలన, ఇంకో చెప్పాలంటే మీ సినిమా రంగంలో ఉన్న వారికి, కళారంగంలో ఉన్న వారికి, గాయకులకి, పాటలు పాడే వారికి అని అర్థం కదా, వాళ్ళకి యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి ధనప్రాప్తి, గౌరవ మర్యాదలు ఖచ్చితంగా దక్కుతాయి. వేళపట్ట భోజనం చేస్తారు, చక్కటి భోజనం ఉంటుంది. అలాగే మీ కుటుంబంలో వృద్ధి, సౌఖ్యము, ఆరోగ్యము, ఆనందము, ముఖవర్చస్సు కళ ఉండడము ఎంత అద్భుతం అండి. ధైర్యం ఉంటారు ఈసారి. ఎందుకంటే థర్డ్ భావంలో రవి కుజులు ఉన్నారంటే 12th హౌస్ లాట్లో కుజులయ్యాడు కాబట్టి ధైర్యం, ఉండి పట్టుదల, ధైర్యం, ముందు దూసిపోతుంటారు. అంటే అసాధ్యమైన పని చేయడం అంటే సుసాధ్యం చేస్తారు. అంటే మనం చేయలేవురా పని అనుకుంటే చేసి తీరుతారు. ధైర్యం ఎక్కువ, మొండి పట్టుదల ఎక్కువ. మీ శరీరం కూడా కొద్దిగా వేడి శరీరంగా ఉంటుంది. ప్రయాణం చేస్తూ ఉంటారు. మీకు ఆలోచన ధోరణి చాలా బాగుంటుంది. వే ఆఫ్ లివింగ్ స్టైల్ బాగుంటుంది. కొత్త కొత్త ఐడియాస్ కార్యరూపం ధరిస్తుంటారు. మంచి మంచి ఐడియాస్ వస్తుంటాయి, ఆలోచనలు వస్తుంటాయి, చక్కటి ఆలోచనలు. అవి జనాలందరికీ ఉపయోగపడుతూ ఉంటాయి. అంత అద్భుతంగా ఉందండి. తర్వాత ఈ కాంబినేషన్ అంటే ఈ రవిబుధుల శుక్రుల కాంబినేషన్ వల్ల మీకు సైన్స్ గ్రూపుల్లో ఉండడానికి అవకాశాలు ఉంటాయి. సైన్స్ గ్రూపులు చదువుతుంటారు. మ్యాథమెటిక్స్, ఎంపీసీ అనో బైపీసీ సైన్స్ గ్రూపులు అనమాట. వాటిలో ఉంటారు. అది పక్క పెడితే మీకు చాలా ధైర్యం ఎక్కువ అండి. శుభవార్తలు ఉంటారు. పనులందు పట్టుదల, ఏ పని కానివ్వండి పట్టుదలగా చేస్తారు. డిస్టర్బ్ కారు, అది గ్రేట్ అండి. చాలా గ్రేట్ పర్సన్ అంటే మీరు. కన్యారాశి వాళ్ళకి చాలా చాలా బాగుంది. ఔన్నత్యంగా ఉంటారు, ఔదార్యంగా ఉంటారు, సహనంగా ఉంటారు. ఎదుటి వాళ్ళకి చేసే తత్వంలో మీరు ఉంటారు. మంచి మంచి ఆలోచనలతో ఉంటారు. గ్రేట్ పర్సనాలిటీ. సరే పక్క పెడదామండి. మీకు 4th భావాన్ని ఈ కాంబినేషన్ రవి బుధ కుజ శుక్రులు ఉండడం వల్ల, గురుడు కూడా మీకు ఉండడం వల్ల, అంటే రవి మీకు ధనురాశిలో ఉండడం వల్ల 4th భావంలో చక్కటి చదువు వస్తుందండి. విద్యలో బాగా రాణిస్తారు. అలాగే రవి బుధుల కాంబినేషన్ వలన ఫైనాన్స్ రంగంలో విద్య మీకు వస్తుంది. తల్లి గారికి ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది. ఆరోగ్య పరిస్థితి కుజుడు వలన మీరు భూములు కొనుక్కుంటారు. వాహనాలు, గృహాలు, భూములు ఉంటాయి. అలాగే బుధ శుక్ర కాంబినేషన్ వల్ల సినిమా రంగంలో కూడా ఆపర్చునిటీస్ వస్తాయి మీకు. రైతులకి చాలా అద్భుతంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే రవి కనుక ధనస్సు రాశిలో ఉంటే విద్వాంసుల్ని కలుస్తాటండి. విద్వాంసులు అంటే ఏంటంటే మనకంటే పెద్దవాళ్ళు, బాగా నాలెడ్జబుల్ పర్సన్స్తో మీరు బాగా మమేకం అవుతారు. కీర్తి ప్రతిష్టలు కలిగి ఉంటారు. భార్యాపుత్రులతోటి సుఖజీవనం కలుగుతుంది. చక్కటి ధనప్రాప్తి కలగడానికి అవకాశం ఎక్కువ. సంపదలు ఎక్కువ ఉంటాయి. మ్యూజిక్ డైరెక్టర్స్గా మీరు ఉంటారు. కుజుడు వల్ల కూడా అండి 4th భావంలో కుజుడు ఉండడం వల్ల కూడా అది కూడా ధనురాశిలో ఉంటాయి. మంచి పండితులు గౌరవించడము, భగవతారాధన, భగవంతుడి యొక్క ఆరాధనలో ఉండడము, అలాగే జ్ఞాన సంపద, అలాగే కొన్ని విషయాల్లో డెవలప్మెంట్స్ ఉండడాలు జరుగుతాయి. అంతే కదండి. బుధుడు బ్యూటిఫుల్గా బుధుడు 4th భావంలో ఉన్నాడంటే విద్యలో ఆటంకాలు లేకుండా బాగా సక్సెస్ అయిపోతారు. అంటే వివిధ సంఘాలకి నాయకత్వం వహిస్తూ ఉంటారు. మంత్రిత్వంలో ఉంటారు. అలాగే కీర్తి, ధర్మాచరణ అద్భుతంగా రాణించడము, ధనధాన్య సమృద్ధి ఎక్కువగా ఉండడం జరుగుతుంది. 4th భావం మీకు చాలా బాగుంది. కన్యారాశి వాళ్ళకి భయమేలా. 5th హౌస్ లార్డ్ 7మలో ఉన్నాడు. అంటే ఏంటంటే పుత్రిక సంతానం కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. రాహు కూడా అంటే మీకు 6వ భావంలో రాహు కూడా మీకు చాలా యోగవంతంగా ఉన్నాడు. యోగాన్ని ఇస్తాడు. అంటే రాహు ఉండడం వల్ల గవర్నమెంట్ సంబంధించిన వృత్తుల్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే చక్కటి ఆరోగ్యము, సేవకాజనం ఉండడము, తెలివిగా బాగా తెలివితేటలుగా కలవారుగా ఉండడము,
మేనమామూలకి ధనప్రాప్తి కలగడము ఎంత బ్యూటిఫుల్గా ఉందండి. సప్తమ స్థానంలో శనీశ్వరుడు కొద్దిగా తప్పు. ఆలస్య వివాహం జరగడానికి అవకాశాలు ఉండడము, భార్యాభర్తల యొక్క దూరం ఎడబాటు ఉండడానికి అవకాశం ఉండడము, అవకాశమే ఉంటారని కాదు. అలాగే భార్యాభర్తలకు మిస్అండర్స్టాండింగ్ మాత్రం ఉంటుంది. అంటే భార్య వాళ్ళ భర్తకి, భర్త వాళ్ళ భార్యకి కోపతాపాలు, ఆ అండర్స్టాండింగ్లో లోపాలు ఏమి ఉండదు కారణం. కొద్దిగా శని ప్రభావం వల్ల మీరు అలా ఉంటారు అంతే తప్ప మీరు చాలా మంచివారు. మీరంటే ఈ కన్యారాశి వాళ్ళు చాలా బ్యూటిఫుల్గా ఉందండి. మీకు ఏదైనా భాగ్యస్థానం కూడా శనీశ్వరుడు చూస్తున్నాడు. భాగ్యాధిపతి శుక్రుడు కూడా చాలా బాగున్నాడు. గురుదృష్టి ఉంది. అంటే భాగ్యము మీకు వృద్ధి అవుతుంది. అంటే విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి అని తెలిసిపోతుంది. ఆలస్యం అవుతుంది. శని చూడడం వల్ల ఏమవుతుంది? ఆలస్యం అవుతుంది. అదే మీ వ్యాపారం ఉందనుకోండి, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ కానీ, కోల్ కానీ, ఐరన్ కానీ, ఫార్మా రంగము అంటాం కదా మనం. వీటిల్లో అంటే సాఫ్ట్వేర్ రంగాలు కానీ, వీటిలో మీ బిజినెస్లో స్లో అయిపోతూ ఉంటుందండి. ప్రాఫిటబుల్గా ఉండదు. ప్రాఫిట్స్ కూడా తక్కువ ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ మీ ఉద్యోగం ఉంది సారా, ఉద్యోగాలు మాత్రం బ్రహ్మాండంగా చెలరైపోతారు. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి, విద్యా సంస్థలో ఉన్న వారికి, ఆడిటర్స్కి, వేదశాస్త్ర పండితులకి, దశమంలో గురుడు కదండి. దశమంలో గురుడు అంటే అన్ని యోగాలు ఇస్తాడండి. దశమంలో గురుడు విశేషమైన ధన సంపాదన కలిగిస్తాడు అని శాస్త్రం కూడా చెప్తుంది. ఎంత బాగుంది. ముఖ్యంగా దశమంలో గురుడు ఉన్నాడంటే ఫైనాన్స్ వాళ్ళకి బాగా డెవలప్, ఫైనాన్స్ రంగంలో రాణిస్తారు. గవర్నమెంట్ ఉద్యోగాలు రావాలంటే దశమంలో గురుడే ఉండాలి. మీకు బహుశా గవర్నమెంట్ అంటే లేడీస్ కూడా చెప్తున్నారండి, ఆడవాళ్ళకి మీకు ట్రై చేయండి. గవర్నమెంట్ సంబంధించిన వృత్తుల్లో ఉండడానికి అవకాశం ఉంది. న్యాయవాదులుగాను, న్యాయశాస్త్రాధిపతులుగాను, న్యాయశాస్త్ర కోవిదులుగాను మీరు ఉంటారు. దశమంలో గురుడు అంటే ఎక్కువగా వాదన చేస్తుంటారు కదా, న్యాయబద్ధంగా ఉంటుంది కదా గురుడు అంటే, అలా ఉంటారు. కొంతమంది దేవాలయాలకు అధికారిగా ఉంటారు. అర్చకత్వం బాగుంటుంది. ఉపాధ్యాయ వృత్తి, టీచర్స్, ప్రొఫెసర్స్ అని చెప్పేసారా, కవిత్వం చెప్తారండో కొంతమంది, యజ్ఞ యాగాలు చేస్తుంటారు. బ్రాహ్మణులు, వేదశాస్త్ర పండితులు చెప్పేసారా, యజ్ఞ యాగాలు మీరు చేయించుకుంటారేమో బహుశా. ఆ యజ్ఞ యాగాలు చేస్తుంటారు. జ్యోతిష శాస్త్ర పండితులు, మీరు జ్యోతిష శాస్త్రం కూడా మంచి మంచి యాస్ట్రాలజర్స్గా మీరు ఉంటారు. కన్యా రాశి వారికి యాస్ట్రాలజర్స్గా బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. ఎంత బాగుందండి. ఇలా చెప్పుకునే బాగా ఎక్కువ అవుతుంది. కేతువు కూడా 12 భావం ఉండడం వల్ల దైవ దర్శనాలు, అధికమైన డబ్బు ఖర్చు పెట్టాలు, కొంతమందికి హాస్పిటల్కి వెళ్ళి మెడిసిన్స్ వాడాలు జరుగుతుంది. కొంతమందికి మాత్రమే. కేతు వల్ల మాత్రము మంచి జరుగుతుంది తప్ప చెడు జరగదండి. అంటే కొంతమందికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఇస్తాడు, కానీ సన్మానాలు మాత్రం జరుగుతాయి. అందులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని మీరు లేవంగానే దండం పెట్టుకోవడం మంచిది. ఓం శం శరవణ భవాయ నమః, ఓం శం శరవణ భవాయ నమః, ఓం శం శరవణ భవాయ నమః. సుబ్రహ్మణ్యుడు అష్టమాధిపతి అయ్యాడు కదా మీకు. ఆయన దండం పెట్టుకుంటే అన్ని రోగాల నుంచి, అన్ని బాధల నుంచి, అన్ని సమస్యల నుంచి ఖచ్చితంగా మీరు మేలుకొంటారంటారు సరే, మంచి జరుగుతుంది. ఈ విధంగా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి.